సమాచార గోప్యతపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ ఎజెండాతో సహా ప్రభుత్వంలో కీలక సమాచారం ఎలా లీక్ అవుతోందంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇకపై కేబినెట్కి ముందుగానే ఎజెండా లీక్ అయితే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో కేబినెట్ సమాచారం లీక్ అయిందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేసిన అంశం మంత్రులు గుర్తు చేశారు సీఎం. మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జలధారపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. పాస్ బుక్స్పై రెవెన్యూ అధికారులు సంబంధిత మంత్రులు నెలకు 4 సార్లు విజిట్ చేయాలని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఇంకా ఏమని హెచ్చరించారు చంద్రబాబు? రైట్ సతీష్, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులకైతే సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఏదైతే ఉందో ఆ కీలక సమాచారం పట్ల కొంత గోప్యత అనేది వ్యవహరించాల్సి ఉంటుంది మంత్రులు. అయితే ఈ సమాచారం అంతా కూడా బహిర్గతం అవుతుంది. దాంతో పాటు ఏదైతే ఈ కేబినెట్ ఎజెండాలో పొందపరిచే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీక్ అవడంతో పాటు కీలక సమాచారం అంతా కూడా లీక్ అవుతుంది. ఈ మీడియాకి, అదేవిధంగా బయట సోషల్ మీడియాలోను ఇతర పార్టీల నాయకులకు ఇదంతా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు, బయటికి ఎలా చేరవేస్తున్నారు అని చెప్పని దానిపైన అయితే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రులను మాత్రం వారి తీరును మార్చుకోవాలి అని చెప్పని ఆయన అయితే మరోసారి సీరియస్ అయిన పరిస్థితి. అయితే ఏదైతే ఈ కేబినెట్ ముందుగా వచ్చిన ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాలన్నింటినీ కూడా ఎందుకు లీక్ అయిందనే దానిపైన కూడా విచారిస్తాము అని చెప్పని ఏదైతే ఎన్టీఆర్ హయాంలో గతంలో కేబినెట్ బర్తరఫ్ చేసిన విషయాన్ని కూడా మంత్రులకు ఒక్కసారిగా గుర్తు చేయడంతో మంత్రులంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఏదైతే ఈ గోప్యత ఉండాల్సిన వ్యవహారాలన్నిటిలో కూడా గోప్యత లేకుండా కొంత సమాచారాన్ని చేరవేస్తున్న ఇదైతే ఉందో దానిపైన కూడా ఆయన సీరియస్ అవుతున్న పరిస్థితి సీఎం చంద్రబాబు. అయితే దీన్ని మరోసారి పునరావృతం అయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పని సీఎం చంద్రబాబు మంత్రులతో అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ జలధార అంశం ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాలి అని చెప్పని ఆయన సూచిస్తున్నారు. పాస్ బుక్కుల పైన రెవెన్యూ అధికారులకు సంబంధించిన మంత్రులు నెలకు 4 సార్లు విజిట్ చేయాలి క్షేత్రస్థాయిలో. రెవెన్యూ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పాస్ పుస్తకాలు అవన్నీ పంపిణీ కార్యక్రమాలకు హాజరవుతూ క్షేత్రస్థాయిలో దీనిపైన మరింత ప్రజలకు తెలియజెప్పేలాగా ఉండాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నేడు కేబినెట్ ఏదైతే కేబినెట్ సమావేశం అనంతరం ఈ మంత్రులందరినీ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా మంత్రులంతా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే కనబడుతుంది సతీష్. థ్యాంక్ యూ శ్రీహరి.